గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం. నిన్న మనం అనుకున్నాం కదా, ఈరోజు ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేద్దామని. చేసేద్దాం. నా క్యాలిక్యులేటర్, పేపర్స్, ఎవ్రీథింగ్ మీరు రెడీ అనుకుంటా. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. అయితే ముందుగా మనం 30 జూన్ చెప్పుకుందాం. ఒక 4 డేస్ చెప్పుకుందాం. 30 జూన్ 2026 మంగళవారం. ఓకేనా. దీనికి మనం ముందు ఏం చెప్పుకుంటాం, 29 సాయంత్రం చెప్పుకుంటాం కదా రీడింగ్ ప్రాసెస్ ప్రకారం. దీని పాజిటివ్ వాల్యూ 232, నెగటివ్ వాల్యూ 248. ఓకే, టూ వాల్యూస్. 30 జూన్ మంగళవారం మీకు ఓపెన్ అయింది 24,032. నేను పైసలు మాట్లాడలేదు, ఓన్లీ నిఫ్టీ 50 గురించే మాట్లాడుతున్నాను. 24,032 ఓపెన్ అయితే దానికి 232 ప్లస్ చేసుకోవాలా. ప్లస్ చేస్తే మీకు 24,264 వచ్చింది. అది టాప్ వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ 24,032కి నెగటివ్ వాల్యూ కానీ మైనస్ చేస్తే, 245 మైనస్ చేస్తే మీకు 23,784 వచ్చింది. ఇది బాటమ్ వాల్యూ. మన లెక్క ఏంటంటే మార్కెట్ అప్ అయింది, టాప్ వాల్యూ బాటమ్ వాల్యూ మధ్యలోనే మూమెంట్ ఉండాలి అని. ఆ రోజు మనకి హై వచ్చి ఆ రోజు 30 జూన్ 24,035 అండి. అంటే హై మైనస్ ఓపెన్ చేస్తే మనకి 3 పాయింట్లు వచ్చింది. అంటే పైకి పుష్ చేయలేదు. అంటే 3/2232 ఇంటూ 100 అంటే 1.29 నెగ్లిజిబుల్. జస్ట్ టచ్ చేసి కిందకి వెళ్ళిపోయాడు. అలాగా ఆ రోజు లో వచ్చి మీకు నిఫ్టీ 50 23,829. 23,829 అంటే ఓపెన్ మైనస్ లో అంటే 203 పాయింట్లు దిగింది. బాగానే. అంటే మనకి 203 బై మన మైనస్ వాల్యూ 248 ఇంటూ 100 ఇస్తే 81% దిగింది. బాగా. మన టార్గెట్ 50%. మనం ఏమనుకుంటున్నామంటే రెగ్యులర్ గా మనకి 40-50% మన టార్గెట్ ఇది కాబట్టి, మూమెంట్ కాబట్టి మీరు బుక్ లో రాస్తూ ఉండాలి. ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, రాస్తూ అండర్లైన్ చేసుకుంటూ ఉంటే మనకు బాగుంటుంది. ఓకేనా. ఇందాక ఒక వీడియో చేశానండి, 20 minutes వచ్చింది. అది అప్లోడ్ చేస్తే తీసుకోవట్లా. అందుకనే తగ్గించండి లెంగ్త్ అంటే మళ్ళీ గబగబా ఇంకోటి చేస్తున్నా. ఓకేనా. ఈరోజు నెక్స్ట్ డే మళ్ళీ జూలై 1వ తారీఖు అండి, బుధవారం. మనం దీని రీడింగ్ చెప్పుకునేది 30 జూన్. ప్లస్ వాల్యూ వచ్చి 195, మైనస్ వాల్యూ వచ్చి 221. ఓకే. ఆ రోజు బుధవారం మార్కెట్ ఓపెన్ అయింది 23,897. నేను పైసలు చెప్పట్లా, వదిలేద్దాం. పైసలు ఇంకా ప్రాబ్లం కాదు, వదిలేదు, నెగ్లిజిబుల్. 23,897కి 195 కలిపితే 24,092 అనేది మన టాప్ వాల్యూ. అలాగే నెగటివ్ వాల్యూ ఏదైతే 221 ఉందో అది 23,897 ఓపెనింగ్ మైనస్ చేస్తే 23,676. ఇది బాటమ్ వాల్యూ. ఇప్పుడు మన ఆ రోజు ఓపెన్ నుంచి హై ఎక్కడ దాకా వెళ్ళిందంటే నిఫ్టీ 24,049. అంటే 24,049 మైనస్ 23,897 ఓపెన్ అనేది చూస్తే మీకు 152 పాయింట్లు పైకి పెరిగింది. ఓపెన్ నుంచి అలా పెరిగింది. అంటే 152 బై 195 ఇంటూ 100 77.94 అంటే 78% మూమెంట్ అచీవ్డ్. మనం చెప్పిన మూమెంట్ రీడింగ్స్ లో 78% అచీవ్డ్. డౌన్ సైడ్ 2 పాయింట్లే దిగిందండి, అది పెద్ద నెగ్లిజిబుల్. ఓపెన్ నుంచి లో చూసుకుంటే 2 పాయింట్ల దిగింది, అది నెగ్లిజిబుల్. ఓకేనా. అంటే 2/221 ఇంటూ 100 అంటే 0.90, నెగ్లిజిబుల్. నెక్స్ట్ అండి జూలై 2. జూలై 2 అంటే మనం జూన్ 1వ తారీఖు సాయంత్రం మనం చెప్పుకుంటాం కదా. ఆ రోజు రీడింగ్ వచ్చి +193 అండ్ -157. అంటే ఆ రోజు ఓపెన్ వచ్చి 24,062 నిఫ్టీ. దానికి 193 కలిపితే 24,255 అనేది టాప్ వాల్యూ. ఓకేనా. దాని బాటమ్ వాల్యూ వచ్చి ఈ ఓపెన్ కి -157 చేస్తే 23,905 అనేది బాటమ్ వాల్యూ. ఓకేనా. ఆ రోజు నిఫ్టీ ఎంతకు పైకి వెళ్ళిందంటే 24,194 హై టచ్ అయింది ఆ రోజు, ఇంట్రాడే హై. అంటే 24,194 మైనస్ 24,062 ఆ రోజు ఓపెన్ చేస్తే 132 పాయింట్లు పైకి పెరిగింది. ఇది కూడా అంటే 132 డివైడ్ బై 193 ఇంటూ 100 అంటే 68.39. అంటే 69%
మూమెంట్ అచీవ్డ్, అంతే కదా, రైట్, డన్. అలాగే డౌన్ సైడ్ 4 పాయింట్లు దిగిందండి. ఆ రోజుల్లో వచ్చి 24,058, అంటే 24 ఓపెన్ 24,062 మైనస్ 24,050 4 పాయింట్లు దిగింది. 4 పాయింట్లు అనేది నెగ్లిజిబుల్. ఓకేనా. నెక్స్ట్, అలాగే ఈరోజు జూలై 3 శుక్రవారం, ఈ రోజు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజు కోసం మనం ఎప్పుడు నిన్న సాయంత్రం చెప్పుకోవాలిగా, అదేగా రూలు. అంటే ప్లస్ 150 మైనస్ 155 ఇంచుమించు దగ్గరగా ఉన్నాయి రీడింగ్స్, అవునా. పైకి తీసుకెళ్లేవాళ్ళు, కిందకి లాగేవాళ్ళు ఇంచుమించు టైట్ గా ఉన్నారు. ఓకేనా. ఈ రోజు మార్నింగ్ ఓపెనింగ్ 24,375 ఓపెనింగ్, 24,375. ఈ ఓపెనింగ్ కి మనం ప్లస్ 150 చేస్తే టాప్ వాల్యూ 24,525, 525. అలాగే ఈరోజు ఓపెనింగ్ కి మైనస్ 150 చేస్తే 24,220 అనేది బాటమ్ వాల్యూ. బట్ ఈరోజు మార్కెట్ ఓపెన్ నుంచి పైకి ఒక 3 పాయింట్లే పెరిగింది, హై 24,378. 3 పాయింట్లు అనేది నెగ్లిజిబుల్. 3/150 ఇంటూ 100 వేస్తే 2%, జస్ట్ టచ్ చేసి దిగిపోయాడు. ఈరోజు ఓపెన్ నుంచి లో ఎంత అంటే 24,252 ఈ రోజులో మార్కెట్లో. అంటే ఓపెన్ మైనస్ లో అంటే 123 పాయింట్లు మీకు ఈరోజు ఓపెన్ నుంచి దిగింది. అంటే 123 బై 155 ఇంటూ 100 అంటే మీకు 79.35% రీడింగ్ అచీవ్డ్. అయితే మీకు ఇందులో ఒక విషయం చూపిస్తా. ఇది ఈ రోజు జరిగింది, ఇది చూసారా. ఈ రోజు ఇది మన టాప్ వాల్యూ, మన బాటమ్ వాల్యూ ఇక్కడ ఉన్న సరే చూసారా, జస్ట్ ఇలా ఓపెన్ అయ్యి అలా దిగిపోయింది. దిగినా సరే మన బాటమ్ వాల్యూ టాప్ వాల్యూ మధ్యలోనే ఉంది, చూసారా, గమనించారా. ఇది మనం గమనించాల్సింది అనమాట. ఓకేనా. అలాగా అలాగా అర్థమైందా మీకు. షేర్ చేస్తాను, చూడండి ఇంకోసారి. ఈరోజు మీకు ఇక్కడ పైన టాప్ వాల్యూ ఉందండి, కింద బాటమ్ వాల్యూ ఉంది కదా. ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యి అలా కింద దిగింది, అక్కడ ఆగిపోయింది. బట్ టాప్ వాల్యూకి బాటమ్ వాల్యూకి మధ్యలోనే ఉంది కదా. అలాగా ఈ యొక్క రీడింగ్ యొక్క ప్రాముఖ్యత ఇలాగ ఉంటుంది. మీకు నెక్స్ట్ డే రేపు మండే ఉంది కదా, 6వ తారీఖు ట్రేడింగ్ సెషన్. ఆ రోజు మూమెంట్ కోసం నేను ముందుగానే ఇక్కడే ఇచ్చాను. ఓపెన్ కి 149 పాయింట్ ప్లస్ చేయాలా, ఓపెన్ కి మైనస్ 130 పాయింట్ మైనస్ చేయాలా. 6వ తారీఖు యూ విల్ గెట్ టాప్ వాల్యూ అండ్ బాటమ్ వాల్యూ. ఏమండి, అలా అది ఈ రీడింగ్స్ ప్రెసిషన్గా ఉంటాయండి, బాగుంటాయి. మీరు బుక్లో రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీడే నేను నిఫ్టీ గురించి చెప్తుంటాను, దాన్ని బట్టి మనం ముందుకెళ్తా ఉన్నాం, ప్రాక్టీస్ చేసుకుందాం. గొప్ప ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు వెంటనే డెసిషన్ మేకింగ్ రావటం బాగుంటుందండి. ఎక్కడ మనం ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఏంటి కథ. మనకి ఈ రోజు ఎంత జరగబోతుందో కొద్దిగా అవగాహన ఉంటే ఏం చేయాలో మనకు తెలుస్తుంది కదా. ఏం జరగబోతుందో మనకు అవగాహన ఉంటే ఏం చెయ్యాలో మనకు ఒక ఐడియా వస్తుంది, ఆలోచన వస్తుంది, డెసిషన్ మేకింగ్ వస్తుంది. ఆ ప్రయత్నమే ఇది. అనా ఎక్కువ సమయం అయిపోతుంది అనుకుంటా, అదే విషయం. అలాగే ఇది కేవలం మనకు తెలిసిందేగా, డిస్క్లైమర్, అబ్జర్వేషన్ పర్పస్ ఓన్లీ, అవగాహన కోసమే, ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. కానీ మీ ఫ్రెండ్స్ బాగా నచ్చింది అనుకుంటా, మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే మీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ చెప్పండి, వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తారు, చక్కగా ఉంటుందా. కొద్ది స్పీడ్గా చెప్పాను, ఇందాక ఒక వీడియో చేశాను, ఇదే 20 minutes దాటింది. అప్లోడ్ చేస్తుంటే అది యాక్సెప్ట్ చేయాల, ఎందుకంటే రీ రికార్డ్ చేశాను, మళ్ళీ అందుకు గొప్పగా చెప్తుంది. ఓకేనా, మెల్లమెల్లగా. ఓకేనా. దిస్ ఈజ్ నగేష్ సైనింగ్ ఆఫ్. బై బై. జై హింద్. థ్యాంక్ యూ.